అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్ అమలుపై తాజా సమాచారం అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ అమలు, డీఏ, ఐఆర్ మరియు ఇతర ఉద్యోగ విభాగాలపై తాజా అప్డేట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం 12వ పీఆర్సీ అలాగే ఐఆర్ 25%తో ప్రకటించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు, ఆర్థిక పరిస్థితులపై ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆశావహంగా ఎదురుచూస్తూ ఉన్నారనమాట. సో, అంటే వీటి ఉత్తర్వుల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో ఉద్యోగుల పెండింగ్ అంశాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదని ఉద్యోగ సంఘాలను ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో, డీఏ బకాయిలు ఇంకా విడుదల కాలేదు. మొత్తం 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉద్యోగ వర్గాలకు చెల్లించాల్సి ఉంది అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. ఇక ఉద్యోగుల డిమాండ్ల మేరకు పీఆర్సీ కమిటీని త్వరితగతిన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐఆర్ 25% ఎటువంటి కోత లేకుండా అమలు చేయాలని కోరుతున్నారు. డీఏ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్నటువంటి 2 డీఏలను 2024 జనవరి, జూలై ప్రకటించాలి అని కూడా ఒత్తిడి పెంచుతున్నారు. సో, పెండింగ్ ఫండ్స్ చెల్లించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. విద్యుత్ శాఖలో అప్డేట్స్ అండి. ఎర్నడ్ లీవ్స్ మంజూరు విషయంలో గ్రీన్ సిగ్నల్. ఫండమెంటల్ రూల్ నెంబర్ 82 సబ్ రూల్ 15 ప్రకారంగా 2022 మరియు 23 అలాగే 23, 24 ఆర్థిక సంవత్సరాలకు విద్యా సంవత్సరాల్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల సిబ్బందికి ఎర్నడ్ లీవ్స్ సంబంధిత సెలవులను పాఠశాల విద్యా డైరెక్టరేట్ విజయరామరాజు గారు అయితే మంజూరు చేయడం జరిగింది. జిల్లా విద్యా అధికారులకు సంబంధిత ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని హర్షించారు. ఉపాధ్యాయుల సంఘాల నిరసనలు మరియు డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగురిపల్లి నర్సిరెడ్డి గారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ వెంటనే పెండింగ్ డీఏ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల కోసం ఆరోగ్య కార్డులు అందించడంలో జాప్యం జరగకుండా తగు చర్యలను అయితే తీసుకోవాలి అని కోరారు. అలాగే ప్రైమరీ తరగతులను అంగన్వాడీలలో కాకుండా ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహించాలని సూచించారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు టైమ్ స్కేల్ ఎంటీఎస్ అండి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ఈ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇతర కీలక అంశాలు ఎర్నడ్ లీవ్స్ మంజూరండి. ఉపాధ్యాయుల వ్యతిరేకత మధ్య ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షల సిబ్బందికి సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాలు వ్యక్తం చేసిందనమాట. అలాగే పీఆర్సీ అమలుపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన సమావేశాల్లో ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు మద్దతుగా ఉద్యమాలు చేపట్టే ఆలోచన కూడా ఉంది. ఉద్యోగుల ఆశలు మరియు ప్రభుత్వ చర్యలపై ఎదురుచూపులు. 25% ఇంటీరియం రిలీఫ్పై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఉద్యోగ వర్గాలను నిరుత్సాహపరుస్తోంది. సో, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఏవైతే ఈ ఐఆర్ ఉందో మధ్యంతర వృత్తి త్వరితగతిన ఉద్యోగ వర్గాలు చెల్లించాలని, అలాగే డీఏ బకాయిలు చెల్లించాలని, ఐఆర్ ప్రకటించాలని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 12వ పీఆర్సీకి పూర్తి స్థాయిలో అమలు చేయటమే ఈ సమస్యలకు పరిష్కారం కాగలదు. సో, పీఆర్సీ అమలైందంటే ఆటోమేటిక్‌గా చాలా వరకు అయితే మారతాయన్నమాట. సో, ఇదే పరిష్కారం అని అభిప్రాయం చేస్తున్నారు విశ్లేషకులు. సో, ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏ, ఐఆర్ మరియు ఇతర బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. అధికారులు మరియు ప్రభుత్వ ప్రతినిధుల నుంచి చురుకైన చర్యలు
చివరకు కూడా ఉద్యోగ సంఘాలు తమ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వర్గాల సమస్యలను పరిష్కరించడం ద్వారా న్యాయమైన హక్కులు కాపాడాలని అందరూ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. సో, మొత్తానికి ఈ మేరకు ఈ ఎర్నడ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మంజూరు చేయడం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి. సో, ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తుంది. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఇది గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సంబంధిత సెలవులు మంజూరు చేస్తూ సో, ఎర్నడ్ లీవ్స్‌కి అమౌంట్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే రావడం జరిగింది.